దేవరా 2 స్టార్ట్ అవుతుందా అసలు? ఈ స్టోరీ లీక్ అయిందని ఎన్నో వార్తలు గూడా వస్తున్నాయి. సో, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. షూర్ అండి. ఇప్పుడు 'దేవర 2' దగ్గరికొచ్చేటప్పటికి మనకి 'దేవర 1' హ్మ్. కొ కొరటాల శివ గారు డైరెక్ట్ చేసి. డైరెక్ట్ చేశారు. సో, హ్మ్. అదేంటంటే ఆశించినంత సక్సెస్ ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. అవును. చూడలేదు. అంటే హ్మ్. ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి అంటే ముఖ్యంగా అభిమానులు హ్మ్. అంటే అది ఫ్లాప్ కాదు గానీ, ఈ బ్లాక్ బస్టరు మించి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. అవును. అవి రీచ్ కాలేదు అన్నది హ్మ్. వినిపిచ్చింది. అది బేసిక్‌గా ఏంటంటే, ఆయన ఫియర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని మనిషి అన్నవాడికి ఫియర్ ఉండాలి. హ్మ్. అది. అంతకుముందు సినిమాలన్నీ గూడా అందరూ చెప్పిందేంటంటే, ధైర్యం ఉండాలి అని చెప్తూ సినిమాలు తీయటం జరిగింది. అంటే అవునవును. ఒక సామాన్యుడిలో ధైర్యాన్ని పెంచేలాగా డేర్ చేసి ముందుకెళ్ళాలి అనే విధంగా. హ్మ్. ఇక్కడికొచ్చేటప్పటికి కొత్త కాన్సెప్ట్‌ని రివర్స్ చేసుకొని మనిషి అనేవాడికి ఫియర్ ఫియర్ ఉండాలి. ఉండాలి. ఫియర్ హ్మ్. ఉంటే డిసిప్లిన్‌లో ఉండి జీవనం సాగిస్తాడు. అవసరమైనప్పుడు దాన్ని డేర్ చేయాలి అన్న హ్మ్. కాన్సెప్ట్ తీసుకున్నారు కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. అవును. ఓకే. సో, హ్మ్. ఎన్టీఆర్ గారు తను ఆ పాయింటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి హ్మ్. చేసినట్టుగా ఆయన చెప్పినప్పటికీ కూడా అది ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. అవును. సో, ఇప్పుడేంటంటే ప్రెషర్ ఎలా ఉందంటే ఈ 'దేవర 2' ఉంటది అని చెప్పేసి ముందే హ్మ్. అనుకున్నారు. చెప్పేసారు. అవును. సో, అది ముందుకెళ్ళటమే జరుగుతది. ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ ఏంటో చూసుకొని ముందుకెళ్ళాలి. సో, అవునవును. ఇప్పుడేంటంటే 'దేవర 2' వచ్చేటప్పటికి అది మూవీ ఉంది. జరుగుతుంది.